హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంతోష్. ఇవాల్టి వీడియోలో మనం యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. చాలా సింపుల్గా అండ్ ఫ్రీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. గూగుల్లోకి వచ్చేసి క్యాన్వా అని టైప్ చేయండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, సో మీకు క్యాన్వా అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. సో నాకైతే అకౌంట్ ఉంది ఆల్రెడీ, కాబట్టి నాకు లాగిన్లోకి వచ్చేసింది. మీరైతే మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అంటే ఇక్కడ క్యాన్వాకి సంబంధించిన పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. మీ ఈమెయిల్ పాస్వర్డ్ మాత్రం ఎంటర్ చేయొద్దు. సో లైక్ మీకు చూపిస్తా. ఇన్కాగ్నిటో విండో canva.com. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీకు లాగిన్ సైన్ అప్ అని ఉంటుంది కదా, సైన్ అప్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ అకౌంట్ లేకపోతే ఇక్కడ వచ్చేసి మీరు గూగుల్తో కానీ ఫేస్బుక్తో కానీ సైన్ ఇన్ కావచ్చు, లేదంటే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సైన్ ఇన్ కావచ్చు. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. హియర్ కంటిన్యూ విత్. ఇక్కడ మీ జీమెయిల్ యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే కంటిన్యూ విత్ ఈమెయిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ అనండి. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడిది కాదు, క్యాన్వాకి న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో వెరిఫికేషన్ మెయిల్ అనేది మీకు వస్తుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేమ్ ఈమెయిల్ ఐడి, మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ అయ్యాక మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి హోమ్, ప్రాజెక్ట్స్ మీన్స్ మీరు ఏమేం ప్రాజెక్ట్స్ అంటే, మీరు ఇప్పుడు ఒకటి యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేశారనుకోండి, అదొక ప్రాజెక్ట్ అన్నట్టు. సో అది ఇందులో స్టోర్ అవుతుంది. టెంప్లెట్స్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే టెంప్లెట్స్. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. కింద వచ్చేసి ఫార్మాట్స్ లైక్ సైజెస్, కస్టమ్ సైజెస్ అంటే మన ఇమేజ్ అనేది దేనికోసం క్రియేట్ చేసుకుంటాం. ఇందులో వీడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వీడియో అని ఉంది కదా, వీడియోని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా మొబైల్ వీడియో లాగా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకు కస్టమ్ డిజైన్ కావాలనుకుంటే కస్టమ్ డిజైన్ కూడా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ పైన చూస్తే మీకు లైక్ ఇక్కడ క్రియేట్ డిజైన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లిస్ట్ వస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్. సో ఇక్కడ సెర్చ్ చేయండి, లేదంటే ఇందులో అయినా వస్తుంది. ఒకవేళ మీకు అందులో కనిపించకపోతే సెర్చ్ చేయండి యూట్యూబ్ అని. సో ఇక్కడ రకరకాల యూట్యూబ్ సంబంధించిన సైజెస్ అయితే వచ్చాయి. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి మనం ఇవి సెలెక్ట్ చేసుకుందాం. సో ఇంకో ట్యాబ్లో ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక ఎంటీ స్క్రీన్, ఇక్కడ పక్కకు వచ్చేసి డిజైన్ టెంప్లెట్స్ అనేది మనకి ఇస్తుంది. అంటే మన థంబ్నెయిల్ దేనికోసం అవసరం ఉంటుందో ఈ టెంప్లెట్స్ బేస్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సపోజ్ మనమైతే ఎలా అంటే, మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఆన్లైన్ ఎర్నింగ్ మనీ అని ఉంది కదా, సపోజ్ ఇది క్లిక్ చేయండి, ఇలా పడిపోతుంది. సో మీకు ఇక్కడ చూసుకుంటే క్యాన్వా అని ఇట్లా వచ్చిందంటే ఇది పెయిడ్ అన్నట్టు. ఈ రిమూవ్ వాటర్ మార్క్ అంటే మనం అప్గ్రేడ్ కావాల్సి ఉంటుంది. సో ఇది కాకుండా మనం ఫ్రీ టూల్స్ చూడండి. సో లైక్ ఫ్రీ టూల్స్, సపోజ్ ఇది తీసుకుందాం. సో ఇది కూడా పెయిడ్, ఇది చూద్దాం. సో ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి మనం ఎన్నో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ టెక్స్ట్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన టెక్స్ట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇమేజ్ కావాలనుకుంటే ఉంచుకోండి, లేదంటే మీ ఇమేజ్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. సో నేను ప్రజెంట్ అయితే ఈ ఇమేజ్ ఉంటున్నా, అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మనకు ఎంత సైజ్ అంటే అంత. సో ఇది కూడా అడ్జస్ట్ చేస్తున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక డబుల్ క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. ఇక్కడ మనం చేంజ్ చేయొచ్చు. హౌ టు క్రియేట్
యూట్యూబ్ థంబ్నెయిల్ ఇమేజెస్ ఇలా ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేశాక ఈ సబ్స్క్రైబ్ ఇది తీసేస్తున్నా. డిలీట్ డిలీట్ డిలీట్. సో ఇది ఇలా లెఫ్ట్ కంటే లెఫ్ట్కు, రైట్ కంటే రైట్కు డ్రాగ్ అవుతే మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ ఇది అలైన్మెంట్ వచ్చేసి లెఫ్ట్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తే అలైన్మెంట్ లెఫ్ట్ ఉంది, మనకు మిడిల్ అంటే మిడిల్ వస్తుంది, రైట్ అంటే రైట్. సో నాకు మిడిల్ అనేది నాకు కంఫర్ట్ ఉంటుంది కాబట్టి నేను మిడిల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనం టెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బాగాలేదు. సో ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మోర్ కలర్స్ ఉంటాయి. మీకు ఈ కలర్ ఒకవేళ నచ్చకపోతే ఇక్కడ ఈ ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. లేదు నేను వేరే దగ్గర కలర్ చూసాను, అది వేరే కలర్ కావాలనుకుంటే ఇక్కడ కలర్ పిక్కర్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఎక్కడ కావాలనుకుంటే అది, సపోజ్ ఇది ఉందనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ కలర్ ఇక్కడ పడిపోతుంది అన్నట్టు. సో నాకు వచ్చేసి కలరు వైట్ పెడుతున్నా నేను, స్టాండ్ అవుట్ అవుతుంది ఈ కలర్లో. లేదు బ్యాక్గ్రౌండ్ కూడా నేను చేంజ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, ఇది కూడా చేసుకోవచ్చు. సో నేను కొంచెం లైట్ ఇక్కడ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనకు అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ ఫాంట్ నచ్చలేదంటే ఇక్కడ ఫాంట్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ ఫాంట్స్ వస్తాయి. మీకు అప్లై చేసి చూసుకోండి మీకు ఏ ఫాంట్ బెటర్గా ఉంటుందో. ఇలా మీరు క్లిక్ చేసి చూసుకోండి మీకు ఏ ఫాంట్ బెటర్గా ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఇది ఫస్ట్ ఇది ఓకే, లేదా ఇది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లెటర్స్ మధ్యలో స్పేస్ తగ్గించుకోవచ్చు. అండ్ ఈ లైన్ మధ్యలో స్పేస్ కూడా తగ్గించుకోవచ్చు. దానికోసం ఇక్కడ మనకు స్పేసింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, లెటర్ స్పేసింగ్ అంటే ఈ లెటర్ టు లెటర్ మధ్య స్పేసింగ్ నేను పెంచుతున్నాను చూడండి, అది పెరుగుతుంది. అండ్ లైన్ స్పేసింగ్ అంటే ఈ వర్డ్కి ఈ లైన్కి మధ్య ఉండే స్పేసింగ్. సో ఇది కొంచెం పెంచుతున్నాను చూడండి, చూసారా పెరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు బోల్డ్ ఇదన్నీ మీకు తెలిసిందే, అండర్లైన్, ఇటాలిక్, బోల్డ్. సో ఇక్కడ కేస్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కేస్ చేంజ్ అయిపోతుంది. అంటే ఐ మీన్ ఇప్పుడు ఇది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, మిగతా అన్ని స్మాల్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే అప్పర్ కేస్, మళ్ళీ క్లిక్ చేస్తే ఇలా మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే టెక్స్ట్కి ఎఫెక్ట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇది సెలెక్ట్ చేసుకోండి, టెక్స్ట్ బాక్స్, ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు. ఇది నన్ను అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం ఎఫెక్ట్ లేదు, ఇది షాడో. మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం చేంజెస్ అనేది అయితే తెలుస్తుంది, ఇంటెన్సిటీ ఇది మనం ఎంత పెంచుకుంటే అంత చేంజెస్ అనేది మనకు తెలిసిపోతుంది. ఇలా చూసుకోవచ్చు. లేదు నాకు టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా రౌండ్నెస్ అంటే ఇక్కడ ఉంది కదా, ఇవి రౌండ్నెస్ అన్నట్టు. ఈ రౌండ్నెస్ ఎంత కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. స్ప్రెడ్ అంటే ఇది ఎంత స్ప్రెడ్ కావాలి అనేది బ్యాక్గ్రౌండ్. సో ఇట్లా చాలా కావాలనుకుంటే ఇట్లా. ట్రాన్స్పరెన్సీ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెన్సీ అనేది మనం తగ్గిస్తూ ఉంటే అక్కడ తగ్గిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వద్దు నాకు బాగాలేదు అనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ది చేంజెస్ చేసుకోవచ్చు. రైట్, ఇలా మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో నాకు బ్యాక్గ్రౌండ్ వద్దు అనుకుంటే ఇక్కడ నన్ను తీసేయండి. సో బ్యాక్గ్రౌండ్ అనేది వెళ్ళిపోతుంది. ఇది టెక్స్ట్కి సంబంధించింది. అండ్ టెక్స్ట్లో కూడా యానిమేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, సెలెక్ట్ చేసి యానిమేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే ఇట్లా, ఇది మనకు థంబ్నెయిల్ కాబట్టి యానిమేషన్ అవసరం లేదు. ఇది వీడియోస్కి యూజ్ అవుతుంది. మనకు థంబ్నెయిల్లో యానిమేషన్ అనేది అవసరం లేదు, ఎందుకంటే అది ఇమేజ్ ఫార్మాట్లో కాబట్టి మనం తీసుకునేది. సో థంబ్నెయిల్కి అయితే యానిమేట్ అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎలిమెంట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. షేప్స్, గ్రాఫిక్స్, స్టిక్కర్స్, ఫొటోస్, వీడియోస్, ఇలా చార్ట్స్, టేబుల్స్, ఫ్రేమ్స్. సో ఇలా రకరకాల ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. సపోజ్ ఇందాక మనం బల్బ్ చూసాం కదా, బల్బ్ కావాలనుకుంటే ఇక్కడ బల్బ్ టైప్ చేయండి, వచ్చింది. ఈ క్రోన్ ఉన్నాయి, ప్రో వర్షన్ అన్నట్టు. సో సిఆల్ మీద క్లిక్ చేద్దాం. ఈ క్రోన్ సింబల్ లేనివి మనం తీసుకుందాం. సపోజ్ ఇదే ఉందనుకోండి, ఇక్కడ పెట్టేసుకుందాం ఇట్లా. ఇది బ్లాక్లో ఉంది కదా, దీని కలర్ మనకు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి, వైట్లో కన్వర్ట్ చేసుకోండి, వైట్ వచ్చేస్తుంది. లేదు నాకు గ్రేడియంట్ కలర్ కావాలనుకుంటే అది కూడా ఉంటుంది. గ్రేడియంట్, దీనికి గ్రేడియంట్ లేదు. ఓకే, ఇది ఐకాన్ సంబంధించిన ఐ మీన్ ఎలిమెంట్స్. అండ్ మీకు సపోజ్ ఈ బ్యాక్గ్రౌండ్, ఐ మీన్ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇందాక చూపించినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే మనం ఈ షేప్స్ ఉన్నాయి కదా, ఈ షేప్స్లలో నుండి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇది ఉంది స్క్వేర్ లాంటిది, సో ఇది ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఇది ఫ్రంట్కి వచ్చేసింది, నాకు వచ్చేసి ఇది బ్యాక్ వెళ్ళాలి. సో బ్యాక్ వెళ్ళాలంటే ఇది సెలెక్ట్ చేసుకుని ఉంది కదా, ఇక్కడ పొజిషన్ అని ఉంది రైట్ సైడ్లో చూడండి, పొజిషన్. ఇక్కడ క్లిక్ చేస్తే టు బ్యాక్ అంటే టోటల్ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో బ్యాక్వర్డ్ అంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోతుంది. సో మనకు ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇది మన పాత టెక్స్ట్. అండ్ మీరు దీని కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి కలర్ వైటా, ఇంకా గ్రేడియంట్ కలర్స్ అన్నారు కానీ ఇంతకుముందు చూడండి ఇక్కడ ఉంది గ్రేడియంట్స్. సో ఇలా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బోల్డ్ ఇద్దాం, కొంచెం స్టాండ్ అవుట్ అవుతుంది కలర్. అండ్ ఇలా మనం ఎలాంటి షేప్స్ అంటే అవి తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ కూడా మనం చూసుకోవచ్చు. అది మీకు ఆ లైన్ నచ్చలేదు అంటే ఇక్కడ లైన్ అని టైప్ చేసిన లైన్స్ వస్తాయి. సో గ్రాఫిక్స్, సో ఇలా రకరకాల లైన్స్ ఉంటాయి. ఇది క్రోన్ ఉన్నాయి, వదిలేద్దాం. సపోజ్ ఇది ఉంది కదా, ఇది ఇక్కడ అట్లా పెట్టేస్తున్నాను, జస్ట్ వైట్ కలర్ ఇస్తున్నా జస్ట్ స్టాండ్ అవుట్ కోసం. సో ఇది ఇంకొచ్చేసి టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ శాంపుల్స్ కూడా ఉంటాయి, మీకు కావాల్సింది మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకుంటే మన ఓన్ ఇమేజ్, ఇక్కడ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ అనండి. సో ఇది మన కంప్యూటర్ నుండి మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్లో అయితే మొబైల్ నుండి అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేముంది, అండ్ ఒకవేళ మీరు మల్టిపుల్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలనుకోండి, సపోజ్ ఇది ఒక థంబ్నెయిల్ అయిపోయింది కదా,
ఇంకోటి క్రియేట్ చేసుకోవాలంటే కింద ప్లస్ సింబల్ ఉంది కదా, యాడ్ పేజ్ మీద క్లిక్ చేయండి. సో ఇలా ఇంకోటి ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఇందులో డిజైన్స్కి వెళ్ళి మీరు డిఫరెంట్ డిజైన్ని సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇది ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుందాం. వచ్చేసి ప్రో, ఇది సో ఇదైతే ఫ్రీ. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ ఇండివిజువల్గా అన్నట్టు మనం ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ద మోస్ట్ అట్రాక్టివ్ థంబ్నెయిల్ ఇలా. సో వీటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇవి ఒక టెంప్లెట్స్ మనకు చాలా యూస్ఫుల్ ఉంటాయి. లేదు మీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒకవేళ ఇమేజ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఇమేజ్ తీసుకున్నారనుకోండి, సపోజ్ ఇవి ఇమేజ్కి అయితే బ్యాక్గ్రౌండ్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఇందులో పెయిడ్ వర్షన్కే రిమూవ్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్. సో దీంట్లో రిమూవ్ చేయాలంటే మనం ప్రోకి అప్గ్రేడ్ కావాల్సి వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది మనకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, దాని ద్వారా మనం చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మనకు అడోబ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అడోబ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని కొడితే మీకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ అప్లోడ్ చేయండి ఏదైనా ఇమేజ్. సో మనకు హై క్వాలిటీలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్చర్ అనేది మనకు వస్తుంది. అది వచ్చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇలా ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఈ విధంగా మనమైతే యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా వితౌట్ ఎనీ కాస్ట్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. సో ఇలా క్రియేట్ చేసిన దాన్ని మనం డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ పైన టాప్లో షేర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కింద చూస్తే డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ పిఎన్జి సెలెక్ట్ చేసుకోండి. ఇది పిఎన్జి, జేపీజీ అనేది ఇమేజ్ ఫార్మాట్. సో పిఎన్జి అనేది బెస్ట్. పిఎన్జి సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు యానిమేషన్స్ లాంటివి క్రియేట్ చేసినప్పుడు, వీడియో చేసినప్పుడు కింద MP4 అని ఉంటుంది, జిఫ్ అని ఉంటుంది, ఇవి సెలెక్ట్ చేసుకోండి. కానీ ప్రజెంట్ అయితే పిఎన్జి ఈజ్ ఎనఫ్. పిఎన్జి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం 2 పేజెస్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ 2 పేజెస్ ఉంటుంది. సో మీకు కావాల్సిన పేజ్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడైతే నేను 1 పేజ్ డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఒకటే పేజ్ సెలెక్ట్ చేసుకొని డన్ అని డౌన్లోడ్ అన్నాను. వెయిట్ చేయండి, విత్ ఇన్ సెకండ్స్ ఇది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనకు అడుగుద్ది ఎక్కడ డౌన్లోడ్ చేయాలని చెప్పేసి. డన్, డౌన్లోడ్ సక్సెస్ఫుల్. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. ఇదండి, ఇలా ఈ విధంగా మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. అండ్ అలానే MP4 వీడియోస్ కూడా మనం క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది క్యాన్వా ద్వారా. ఇదైతే బెస్ట్ సాఫ్ట్వేర్ అని చెప్పచ్చు. సో ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చేది ఉంటే లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.